హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డివిడి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఎపిసోడ్ అబౌట్ సైక్లోన్ అంఫన్. మీకు తెలిసే ఉంటుంది, ఒక డిజాస్టర్ సైక్లోన్ కోల్కతా కోస్ట్ని హిట్ చేసింది. ఫస్ట్ ఇది వైజాగ్ వస్తుందని చెప్పారు, తర్వాత గంజం కోస్ట్ అన్నారు, తర్వాత ఉత్కల్ కోస్ట్ అన్నారు, కానీ చివరికి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కోల్కతా కోస్ట్ని హిట్ అయింది. సో అసలు ఈ సైక్లోన్ అంఫన్కి క్లైమేట్ చేంజ్కి ఉన్న రిలేషన్ ఏంటి, సైక్లోన్ అంఫన్ వల్ల మనకు నేచర్ ఏం చెప్తుంది, అది ఈరోజు మనం చూద్దాం. మీ ఇంతకు తెలిసే ఉంటుంది, గాలులన్నీ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వస్తుంటాయి ఎక్కడైనా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. స్టూడెంట్స్ అందరూ ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు. స్టూడెంట్స్ అందరి మధ్యలో నేను ఒక స్మోక్ పెట్టాను, ఒక మంట పెట్టాను. ఆ సఫకేషన్ తట్టుకోలేక అందరూ బయటికి వెళ్ళిపోతారు. సేమ్ ప్రిన్సిపల్. ఇమాజిన్ స్టూడెంట్స్ ఆర్ లైక్ ఎయిర్ మాలిక్యూల్స్. ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉంటుందో, టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, అక్కడి నుంచి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి డిస్పర్స్ అయిపోతాయి. డిస్పర్స్ అయిపోయిన చోట లో ప్రెజర్ ఏర్పడుతుంది, మాలిక్యూల్స్ ఆఫ్ హ్యాలోనెస్ ఏర్పడుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉండే కోల్డ్ ఏరియాస్ నుంచి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆ ఏరియాకి వచ్చేస్తాయి. అలా వచ్చే మూమెంట్ని మనం విండ్స్ అంటాం. ఆ మూమెంట్ ఆఫ్ విండ్స్ ఎర్త్ 1600 కిలోమీటర్ స్పీడ్లో రొటేషన్ అవుతుంటుంది. కాబట్టి ఆ కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఈ గాలులన్నీ కూడా సైక్లోనిక్ డైరెక్షన్లో లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ మనకు సైక్లోన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది, తర్వాత సైక్లోన్గా మారుతుంది, అది కాస్త సూపర్ సైక్లోన్గా మారుతుంది. కేటగిరీ 1, 2, 3, 4, 5 అని 5 కేటగిరీలు ఉన్నాయి. అంటే మనకు 113, 115 కిలోమీటర్ల స్పీడ్లో కనుక వెళ్ళిందనుకోండి కేటగిరీ 1 అంటాం. 270, 240 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిందనుకోండి కేటగిరీ 5 అంటాం. జనరల్గా కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 వరకు ఒక వారం 10 రోజుల్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ 10 days మనకి గెస్టేషన్ పీరియడ్. మనం ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ని, ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసుకుని మనం రెడీగా ఉంటాం. కానీ ఫస్ట్ టైం 18 గంటల్లో, కేవలం 18 గంటల్లో కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5కి వెళ్ళిపోయింది. సడన్గా ఫోర్స్ పికప్ అయిపోయింది, డైరెక్షన్ మారిపోయింది. వైజాగ్ కోస్ట్, కాకినాడ కోస్ట్ రావాల్సిన సడన్గా కోల్కతా కోస్ట్కి వెళ్ళిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వల్ల 72 మంది చనిపోయారు, కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? మీకు 2019లో డిసెంబర్లో మనకు పవన్ సైక్లోన్ వచ్చింది. డిసెంబర్ ఈజ్ నాట్ ఎ మంత్ ఫర్ సైక్లోన్స్. At the same time, May is also not a month for cyclone. July end, August, September starting, లేదా అక్టోబర్ ఎండ్, నవంబర్ స్టార్టింగ్ ఈజ్ ద ఐడియల్ టైం ఫర్ సైక్లోన్. మరి ఎందుకు ఇలా ఎక్స్ట్రీమ్స్లో వచ్చింది సైక్లోన్? అది కూడా సూపర్ సైక్లోన్. వారం రోజులు 10 రోజుల్లో అప్గ్రేడ్ అవ్వాల్సిన సైక్లోన్ 18 రోజుల్లో వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనకు నేచర్ వార్నింగ్ ఇస్తూనే ఉంది దట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మీరు చేంజ్ అవ్వకపోతే నేను నా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాను, నా అప్గ్రేడేషన్ చేసుకుంటాను. మీకు NH5 ఐడియా ఉంటుంది. మనకు కోల్కతా నుంచి చెన్నై వరకు వెళ్తూ ఉంటుంది. ఈ NH5 మొత్తంలో మనకు లైన్ పొల్యూషన్ అని ఉంటుంది. అంటే ఎక్కడైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయో ఆ పర్టికులర్ లైన్ అంతా కూడా పొల్యూషన్ ఉంటుంది. మనకు కోల్కతా, లేదా ఒడిస్సా కోస్ట్లో భువనేశ్వర్, కటక్, లేదా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే విజయవాడ, లేదా కోస్టల్ సిటీ అయిన కాకినాడ, విజయనగరము, వైజాగ్, నెల్లూరు, ఒంగోలు, గూడూరులో ఉండే మైన్స్, చెన్నై, అడయారు, వైగై, ఈ ఏరియాస్లో మనకు పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ ఏరియాస్లో ఎక్స్ట్రీమ్ లో ప్రెజర్ ఫామ్ అయ్యి సైక్లోన్స్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. మీకు హుడ్ తుఫాన్ తెలిసే ఉంటుంది కదా, వైజాగ్లోనే వచ్చింది. చుట్టుపక్కల విలేజెస్లో రావచ్చు కదా, లేదా కాకినాడలో కానీ, లేకపోతే విజయవాడ సైడ్ కానీ, లేకపోతే నెల్లూరు సైడ్ రావచ్చు కదా. ఎక్కడైతే లో ప్రెషర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో, అక్కడ సైక్లోన్స్ అట్రాక్ట్ అవుతాయి. అక్కడ సైక్లోన్స్ ఫామ్ అవ్వాలని రూల్ ఏమీ లేదు, అట్రాక్ట్ అవుతాయి. దాన్ని ఆపాల్సిన బాధ్యత మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంఫన్ సైక్లోన్ తీసుకుందాం. ఈ అంఫన్ సైక్లోను మనకు బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయింది. జనరల్గా అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ రేషియో 1:3 ఉంటుంది. ఎవ్రీ 1 సైక్లోన్ ఇన్ అరేబియన్ సీ విల్ బీ హ్యావింగ్ 3 times, లేదా మనకు బే ఆఫ్ బెంగాల్లో 3 సైక్లోన్స్ ఫామ్ అవుతాయి అదే టైంలో. ఎందుకంటే అరేబియన్ సీ ఈజ్ మచ్ వైడర్ సీ. ఇండియన్ ఓషన్లో ఉండే కోల్డ్ వాటర్ చూడండి, అంటార్టికా నుంచి ఇండియన్ ఓషన్కి, ఇండియన్ ఓషన్ నుంచి అరేబియన్ సీకి కోల్డ్ వాటర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ బే ఆఫ్ బెంగాల్ ఒక ఎన్క్లోజ్డ్ సీ, ఒక మార్జినల్ సీ. క్లోజ్డ్ సీ కాదు, ఒక మార్జినల్ సీ. ఎందుకంటే మనకు వెస్ట్లో ఇండియన్ ఉంది, నార్త్లో బంగ్లాదేశ్ ఉంది, ఈస్ట్లో చిటగాంగ్ హిల్స్, సౌత్లో అండమాన్ నికోబారు, సౌత్ ఈస్ట్లో జావా ఆఫ్ ఇండోనేషియా. ఇవన్నీ ఉండడం వల్ల
ఇండియన్ ఓషన్లో వాటర్ అంత ఈజీగా మిక్స్ అవ్వదు. ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవ్వదో ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది, వాటర్ మిక్సింగ్ తగ్గిపోతుంది, హీట్ ఎక్కువైపోతుంది, లో ప్రెషర్ ఫామ్ అయిపోతుంది, సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. ఇదే లాజిక్. కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ పెరుగుతూ ఉంది. 3 సైక్లోన్స్ రావాల్సింది 5 సైక్లోన్స్ వస్తున్నాయి. జూలైలో రావాల్సిన సైక్లోన్స్ మనకు మేలో వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంత ఇంటెన్సిఫై సైక్లోన్ అంటే తెలంగాణ రాయలసీమలో ఉండే మాయిశ్చర్ని కూడా ఈ లో ప్రెషర్ ఎక్స్ట్రీమ్ లాగేసుకుంది. జనరల్గా మనకు ల్యాండ్ అనేది లో ప్రెషర్ ఏరియా. మీరు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ టైంలో జూన్లో కానీ ల్యాండ్ బాగా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిపోతే లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సముద్రం కన్నా ల్యాండ్ హీట్ ఎక్కువ ఉంటుంది. అంటే సముద్రం నుంచి గాలులన్నీ ల్యాండ్ మీదకి రావాలి. కానీ ల్యాండ్ మీద నుంచి సముద్రానికి గాలులు వెళ్ళిపోయాయండి. అంటే మనం సముద్రాన్ని ఏ రేంజ్లో పొల్యూషన్ చేస్తున్నాం అర్థం చేసుకోండి. మనకు బే ఆఫ్ బెంగాల్కి ఉండే అడ్వాంటేజ్ అనుకోండి, డిసడ్వాంటేజ్ అనుకోండి. బే ఆఫ్ బెంగాల్కి వెస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్కి కొంచెం నార్త్, బంగ్లాదేశ్ కన్నా నార్త్ వెళ్ళామనుకోండి, మనకు అక్కడ హిమాలయాస్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్కి ఈస్ట్ చిట్టగాంగ్ హిల్స్, మయన్మారు, ఆర్కన్యోమా మౌంటైన్స్ ఉంటాయి. చుట్టుపక్కల కోల్డ్ మౌంటైన్స్ ఉండడం వల్ల, మధ్యలో హాట్ ప్రెషర్ అవ్వడం వల్ల లేదా లో ప్రెషర్ అవ్వడం వల్ల ఈ మౌంటైన్స్ నుంచి గాలులన్నీ బే ఆఫ్ బెంగాల్కి వెళ్తాయి. అలా వెళ్ళే గాలులన్నీ స్పెరలింగ్ ఎఫెక్ట్ వల్ల మనకు సైక్లోన్స్గా ఫామ్ అవుతుంటాయి. అరేబియన్ సీలో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే లెఫ్ట్ డెజర్ట్ ఉంది. అరేబియన్ సీలో ఫామ్ అయిన సైక్లోన్ డెజర్ట్కి వెళ్ళిపోతుంది. సో మనకి బే ఆఫ్ బెంగాల్లో అంఫన్ సైక్లోన్ ఇంటెన్సివ్ అవ్వడానికి ఒకటి NH5 రోడ్లో జరిగే పొల్యూషన్ కారణము, బే ఆఫ్ బెంగాల్లో జరిగే పొల్యూషన్ కారణము, క్లైమేట్ చేంజ్ కారణము, వీక్ ఈస్టర్లీస్ కారణము, సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ చాలా వీక్గా ఉంది అని IMD పుణే చెప్పింది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద వెళ్ళే గాలి ఈ ఈస్టర్లీ లేదా సబ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అంటాం. అది ఎప్పుడూ లేనంత వీక్గా 2020లో ఉంది. ఎందుకు? క్లైమేట్ చేంజ్ వల్లేదు కూడా. సో ఈ సైక్లోన్ అంఫన్ మనకు ఒక ఇండికేషన్, ఫ్యూచర్లో జరగబోయే డిస్ట్రక్షన్కి ఒక ఇండికేషన్. అలాగే మనకు ఈ సైక్లోన్ అంఫన్ లో ప్రెషర్గా అవ్వడం వల్ల తెలంగాణ రాయలసీమలో ఉండే మాయిశ్చర్ కూడా ఈ సైక్లోన్ లాగేసుకోవడం వల్ల తెలంగాణ, రాయలసీమ, విదర్భ, నార్త్ ఈస్ట్ కర్ణాటకలో ఒక్కసారిగా 2 to 3 days గ్యాప్లో టెంపరేచర్స్ అన్ని 10 degrees పెరిగిపోయాయి. మీరు గమనించే ఉంటారు, గత 2-3 రోజులుగా కానీ లేదా మార్చ్ 3rd వీక్లో టెంపరేచర్స్ అన్నీ అబ్నార్మల్గా పెరిగిపోయాయి. ఎందుకు? రీజన్ ఇదే, సైక్లోన్ అంఫన్ అక్కడ ఏర్పడడం వల్ల, ఎక్కడికన్నా లో ప్రెషర్ అక్కడ ఉండడం వల్ల గాలులన్నీ అటు వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సెల్ ఫోన్ షాప్ పెట్టుకున్నారు, ఒక సెల్ ఫోన్ని 20,000కి అమ్ముతున్నారు, పక్కతను 1,000 తగ్గించి 19,000కి అమ్ముతున్నారు అనుకోండి. సో మీకు వచ్చే కస్టమర్లు అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే మన దగ్గర ఉండే లో ప్రెషర్ కన్నా మనకన్నా ఎక్కువ హీట్ బే ఆఫ్ బెంగాల్లో ప్రొడ్యూస్ అవడం వల్ల మన మాయిశ్చర్ కూడా అక్కడికే వెళ్ళిపోయింది. అందువల్ల ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగనంత లో ప్రెషరు ఫస్ట్ టైం మనకు బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయింది. దానివల్ల లీస్ట్ మాయిశ్చర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ తెలంగాణలో రికార్డ్ అయింది. 14% అండి, 14%. జైసల్మీర్లో 12% ఉంటుందండి. ఆల్మోస్ట్ జైసల్మీర్తో సమానమైన, థార్ డెజర్ట్ జైసల్మీర్తో సమానమైన టెంపరేచరు అండ్ మాయిశ్చరు మనకు తెలంగాణలో రికార్డ్ అయింది. ఎంత డిజాస్టర్ సీక్వెన్స్ ఆలోచించండి. ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ మనకు రివర్స్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి ఈ కోవిడ్ టైంలో అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ డిజాస్టరు మనకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో హీట్ వేవ్స్ వస్తుంటాయి ఈ టైంలో. ఈ రివర్స్ మైగ్రేషన్ ఆల్రెడీ ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి, మాయిశ్చర్ తక్కువైంది. అలాగే మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా మాయిశ్చర్స్ తక్కువ ఉన్నాయి. సో అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు హీట్ వేవ్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే మనకు సామెత ఉంటుంది కదా, పెన్నం మీద నుంచి నిప్పులో పడినట్టు. ఈ కోవిడే ఒక డిజాస్టరు, అందులో హీట్ వేవ్ ఒక డిజాస్టరు. హీట్ వేవ్ నుంచి ఇంటెన్స్ హీట్ వేవ్ ఉండే జోన్లోకి వాళ్ళు వెళ్తున్నారు, అది కూడా నడిచి వెళ్తున్నారు. సో ఈ టైంలో అట్ ద సేమ్ టైం సైక్లోన్ని ఎలాగైతే NDRF, SDRF బృందాలతో మనం కాపాడుతున్నాము, జనాల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ, ఈ మైగ్రేషన్లో ఉండే వాళ్ళకు కూడా, రివర్స్ మైగ్రేషన్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ 1 week, సరే పాస్ట్ 2 monthsగా వాళ్ళని వదిలేసాము, కనీసం నెక్స్ట్ వచ్చే 10 daysలో అబ్నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఈ సైక్లోన్ అంఫన్ దాన్ని ఇంటెన్సిఫై చేసింది. కాబట్టి ఇప్పుడైనా గవర్నమెంట్స్ మేల్కొని వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటే మనకు ఫ్యూచర్లో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. సో సైక్లోన్ అంఫన్ అనేది ఒక ఇండికేటర్. సైక్లోన్ అంఫన్ ఓకే వచ్చింది, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చింది, ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఫ్యూచర్లో ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి.
పవన్ సైక్లోన్ 2019లో రావడానికి కారణము అదే. సైక్లోన్ ఓకే ఇండియన్ ఓషన్ నుంచి అరేబియన్ సీకి వెళ్ళాల్సింది సడన్గా కేరళ కోస్ట్కి తిరిగి కేరళ మొత్తాన్ని సర్వనాశనం చేసిన సైక్లోన్ ఓకే కూడా ఇండికేషనే. సైక్లోన్ అంఫన్ ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది కూడా ఇండికేషనే. ఒకప్పుడు 1:3 రేషియోలో ఉండే అరేబియన్ బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్ రేషియో ఇప్పుడు 2:3కి మారింది అంటే అది కూడా ఇండికేషనే. ఎన్ని ఇండికేషన్లు నేచర్ ఇస్తున్నా ఇప్పటికీ మనం మార్చుకోకపోతే అది మన తప్పే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అంఫన్ సైక్లోన్. ఫర్ మోర్ అప్డేట్స్ లిజన్ టు upscradio.in. యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్ మరియు స్పాటిఫై మ్యూజిక్లో కూడా వినొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం పాలిటీ డిస్కస్ చేద్దాం. మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మోర్ దెన్ 400 ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ మనకు 60 to 70 ఆర్టికల్స్ మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇండియన్ మస్ట్ నో. అది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎవరైనా సరే, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన హక్కులు, బాధ్యతలు. ఒక ఇండియన్గా పుట్టినప్పుడు మనకి ఏ హక్కులు ఉన్నాయి, మనం ఏ బాధ్యతలు నెరవేర్చాలి, మనకు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, మనకు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, వీటన్నిటినీ కూడా మనం నెక్స్ట్ ఫాలోయింగ్ ఎపిసోడ్స్లో చూద్దాము. స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో. దినేష్ డివిడి సైనింగ్ ఆఫ్.